Hi teachers. Today I'm going to explain the types of vocabulary. ఈ టైప్స్ ఆఫ్ vocabulary అనే టాపిక్లో హౌ మెనీ టైప్స్ ఆఫ్ vocabulary, అవి vocabularyలో ఎన్ని రకాల ఉన్నాయి అంటే కంటెంట్ వర్డ్స్, ఫంక్షనల్ వర్డ్స్, అడాహాక్ వర్డ్స్, అలా సుమారుగా దే ఆర్ 5 types of vocabulary. The first one is content words. ఈ కంటెంట్ వర్డ్స్ అంటే ఏంటి? కంటెంట్ వర్డ్స్ని ద అదర్ నేమ్ ఆఫ్ కంటెంట్ వర్డ్స్ ఈజ్ లెక్సికల్ వర్డ్స్. కంటెంట్ వర్డ్స్ని లెక్సికల్ వర్డ్స్ అంటారు. అసలు కంటెంట్ వర్డ్స్ అంటే ఏంటి? దీస్ వర్డ్స్ క్యారీ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ క్యారీ చేసే వర్డ్స్ని ఏమంటామంటే కంటెంట్ వర్డ్స్ అంటారు. దీనికి చిన్న కోట్ పెట్టుకున్నట్లయితే నవ, NAVA, N అంటే నౌన్స్, ఏ అంటే అడ్జెక్టివ్, వి అంటే మెయిన్ వెర్బ్స్, ఏ అంటే యాడ్వర్బ్. నవ ఈ 4 కూడా నౌన్స్ కానీ, వెర్బ్స్ కానీ, అడ్జెక్టివ్ కానీ, యాడ్వర్బ్స్ కానీ ఉంటే వాటిని కంటెంట్ వర్డ్స్ అంటారు. ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో కంటెంట్ వర్డ్, ఈ వర్డ్ వాట్ టైప్ ఆఫ్ వర్డ్ ఇట్ ఈస్ అని అడిగితే కనుక ఇఫ్ ఇట్ ఈస్ నౌన్ దెన్ ఇమీడియట్లీ యూ కెన్ గివ్ ద ఆప్షన్ ఆఫ్ కంటెంట్ వర్డ్. వెర్బ్ అయినట్లయితే కంటెంట్ వర్డ్, adjective, adverb అయినా సరే కంటెంట్ వర్డ్. ఓకే, నౌ సెకండ్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఈస్ ఫంక్షనల్ వర్డ్స్. ద అదర్ నేమ్ ఆఫ్ ఫంక్షనల్ వర్డ్స్ ఈస్ స్ట్రక్చరల్ వర్డ్స్. ఫంక్షనల్ వర్డ్స్ని స్ట్రక్చరల్ వర్డ్స్ అంటాం. దీస్ వర్డ్స్ హెల్ప్ కనెక్ట్ కంటెంట్ వర్డ్స్ అండ్ షో గ్రామటికల్ రిలేషన్షిప్. దీస్ వర్డ్స్ హెల్ప్ టు కనెక్ట్ కంటెంట్ వర్డ్స్ని కనెక్ట్ చేయడానికి అండ్ షో గ్రామటికల్ రిలేషన్షిప్స్. గ్రామటికల్ రిలేషన్షిప్ కనెక్ట్ చేయడానికి ఈ ఫంక్షనల్ వర్డ్స్ వాడతాం. ఈ ఫంక్షనల్ వర్డ్స్ అంటే ఇందా చెప్పినటువంటి NAVA కాకుండా, అంటే నౌన్స్, అడ్జెక్టివ్స్, మెయిన్ వెర్బ్స్, యాడ్వర్బ్స్ కాకుండా మిగతా అన్నీ కూడా ఫంక్షనల్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ప్రొనౌన్స్, ఆక్సిలరీ వెర్బ్స్, డిటర్మైనర్స్ అంటే ఇంటర్జెక్షన్స్, ఆర్టికల్స్ ఏ అంది, ప్రిపోజిషన్స్ ఇన్, ఆన్, ఎట్, అండర్, విత్, ఎట్సెట్రా, కంజంక్షన్స్ అండ్, బట్, బికాజ్, ఆల్దో, ప్రొనౌన్స్ హీ, షీ, ఇట్, దే, ఐ, వి, యు, ఆక్సిలరీ వెర్బ్స్ ఈజ్, ఆర్, యామ్, వాజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, డూ, విల్, షెల్, కెన్, ఇవన్నీ ఆక్సిలరీ వెర్బ్స్ అన్నీ కూడా ఫంక్షనల్ వర్డ్స్. డిటర్మైనర్స్ దిస్, దట్, సమ్, మెనీ, ఈచ్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ డిటర్మైనర్స్. ఇంటర్జెక్షన్స్ అంటే హో, వావ్, హెలాస్, హుర్రే, ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్స్. ఇవన్నీ కూడా ఫంక్షనల్ వర్డ్స్ అంటుంటాం. ఫంక్షనల్ వర్డ్స్ మరో పేరు స్ట్రక్చరల్ వర్డ్స్. ఓకే, the third vocabulary is active vocabulary. The other name of the active vocabulary is productive vocabulary. Active vocabulary ని మనం ఏమంటాం? Productive vocabulary. Active vocabulary refers to the words a person understands and uses regularly in speaking and writing. Active vocabulary refers to the words a person understands and uses regularly in the speaking and writing. స్పీకింగ్, రైటింగ్లో వాడేటువంటి వొకాబులరీ అన్నీ కూడా యాక్టివ్ వొకాబులరీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ స్టూడెంట్ ఫ్రీక్వెంట్లీ యూజెస్ ద వర్డ్స్ లైక్ హ్యాపీ, బ్యూటిఫుల్, ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్, ఇంప్రూవ్, ఇవన్నీ కూడా యాక్టివ్ వొకాబులరీ కింద వస్తుంటాయి. డైలీ యూసేజ్లో వైల్ యు ఆర్ స్పీకింగ్, వైల్ యు ఆర్ రైటింగ్, జనరల్లీ వీ యూజ్ ద యాక్టివ్ వొకాబులరీ. నౌ నెక్స్ట్, ద ఫోర్త్ వన్ ఈజ్ passive vocabulary. The other name of passive vocabulary is receptive. Recognizing, sometimes recognizing vocabulary కింద వాటిలో ఏది అని అడుగుతాడు. రికగ్నైజింగ్ అంటే కొత్త టైప్ అనుకోకూడదు. పాసివ్ వొకాబులరీనే రికగ్నైజింగ్. ఎందుకు రికగ్నైజింగ్ అన్నాం? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రికగ్నైజింగ్ వొకాబులరీ బికాస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వర్డ్స్ దట్ ఏ పర్సన్ కెన్ రికగ్నైజ్ and understand while reading or listening, but does not actively use in speaking and writing. జనరల్గా కొన్ని పదాలు యాక్టివ్గా మనం వాడం. ఫెనామినా, ఈ పదం ఎక్కువగా వాడం. ఎప్పుడైనా అలాంటి ఫెనామినా ఒక పదం వచ్చిందనుకోండి, ఎస్ ఇదేంటి, దీని మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అని చెప్పి డిక్షనరీలో మనం రికగ్నైజ్ చేసే వర్డ్ని డిక్షనరీలో వెతుకుతాం. అది
ప్యాసివ్గా వాడుతుంటాం. యాక్టివ్ వొకాబులరీ కాదు ఇది. అలాంటి వొకాబులరీని ప్యాసివ్ వొకాబులరీ అంటాం. దీన్ని రిసెప్టివ్ అండ్ రికగ్నైజింగ్ వొకాబులరీ. Now, the fifth one is ad hoc vocabulary. Ad hoc vocabulary refers to the words that becomes important and prominent when within a particular text. కొన్ని టెక్స్ట్లలో మాత్రమే వీటిని ప్రామినెంట్గా మనం వాడుతుంటాం. టాపిక్లో, ఆ కంటెక్స్ట్లో. అవుట్ సైడ్ ద స్పెసిఫిక్ కాంటెక్స్ట్ దే మే నాట్ బి కన్సిడర్డ్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్. ఇన్ ఏ ప్యాసేజ్ అబౌట్ క్రికెట్, సపోజ్ క్రికెట్ ప్యాసేజ్ ఉంది, అందులో కొన్ని పదాలు ఉంటాయి. వికెట్, ఓవర్, బౌండరీ, ఇన్నింగ్స్ బికమ్ ప్రామినెంట్. ఇక్కడ ఓన్లీ ఆ క్రికెట్ వొకాబులరీలో మాత్రమే వాటిని వాడుతుంటాం. ఆ క్రికెట్ టెక్స్ట్లో మాత్రమే వాడుతుంటాం. ఇన్ అదర్ కంటెక్స్ట్ దే మే నాట్ బి పర్టికులర్లీ ఇంపార్టెంట్. మిగతా అన్ని సందర్భాల్లో ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. బౌండరీ, ఇన్నింగ్స్, వికెట్. ఆ వికెట్ అనేది ఓన్లీ ఈజ్ రిలేటెడ్ టు ద పర్టికులర్ కాంటెక్స్ట్. సో దే కెన్ బి considered as ad hoc vocabulary for the text. Ad hoc తాత్కాలికంగా, ప్రత్యేకంగా ఆ కాంటెక్స్ట్లో మాత్రమే వాడుతుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. సమ్ వర్డ్స్ ఆర్ ప్రామినెంట్ ఇన్ ఏ పర్టికులర్ పీస్ ఆఫ్ టెక్స్ట్ బట్ అవుట్ సైడ్ టెక్స్ట్ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్. అలాంటి పదాలు ఏంటి? ఓన్లీ ప్రామినెంట్ ఎప్పుడు ఆ టెక్స్ట్లోనే, మరి అదర్ టెక్స్ట్లో మనం అదర్ సన్నివేశాల్లో దే ఆర్ నాట్ గివెన్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్గా ఇవ్వం. అలాంటి ఏమంటాం? కంటెంట్ వర్డ్ అంటే ఓన్లీ మీనింగ్స్. చాలా యాక్టివ్ వొకాబులరీ అంటే స్పీకింగ్ రైటింగ్లో వాడే. అడ్జెక్టివల్ వొకాబులరీ ఇస్ నాట్, నో, దెర్ ఇస్ నో దిస్ టైప్ ఆఫ్ వొకాబులరీ. బట్ వాట్ అబౌట్ సి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ad hoc vocabulary. ఆ పర్టిక్యులర్ పీస్ ఆఫ్ టెక్స్ట్లో మాత్రమే వీటికి ఇంపార్టెన్స్ ఉంటుంది. అదర్ టెక్స్ట్లో ఇది అంత ఇంపార్టెంట్ ఇవ్వదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ad hoc vocabulary. 2024 సెట్ 5లో ఇచ్చారు. నౌ ద సెకండ్ క్వశ్చన్, ద వర్డ్స్ విచ్ క్యారీ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. అలా వర్డ్ లేకపోతే సెంటెన్స్ మొత్తం మీనింగ్ ఉండదు. అలాంటి పదాలను ఏమంటాం? వాటిని ఎస్ యాంటోనిమ్స్ అంటామా, కంటెంట్ వర్డ్స్ అంటామా, సినానిమ్స్ అంటామా, హోమోనిమ్స్ అంటామా? ఎస్, ఎగ్జాక్ట్లీ. దే ఆర్ కాల్డ్ కంటెంట్ వర్డ్స్. దే ఆర్ కాల్డ్ కంటెంట్ వర్డ్స్. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద గ్రూప్ దట్ డస్ నాట్ కమ్ అండర్ కంటెంట్ వర్డ్. ఈ క్రింది వాటిలో ఏది కంటెంట్ వర్డ్ కాదు? కంటెంట్ వర్డ్ అనగానే నీకు ఒక చిన్న కోడ్ ఇచ్చాను. NAVA, నవా. ఎన్ అంటే నౌన్, ఏ అంటే అడ్జెక్టివ్, వి అంటే మెయిన్ వెర్బ్, ఏ అంటే అడ్వర్బ్. మరి ఇక్కడ నౌను, వెర్బు, అడ్జెక్టివ్ ఇచ్చాడు. ప్రిపోజిషన్ మాత్రం ఇది కంటెంట్ వర్డ్ కాదు. దీన్ని ఏమంటాం? స్ట్రక్చరల్ వర్డ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో కంటెంట్ వర్డ్ ఏది? యాస్, ఇది లింకర్, బిఫోర్, ఇది ఒక ప్రిపోజిషన్, విత్ ఇన్ ప్రిపోజిషన్, ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ వర్డ్స్. మరి వాట్ అబౌట్ కంటెంట్ వర్డ్? కంటెంట్ వర్డ్ అంటే మీనింగ్ ఉండాలి. ఇది మెయిన్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఆ సెంటెన్స్ మెయిన్ మీనింగ్ ఇచ్చే పదాలని కంటెంట్ వర్డ్స్ అని చెప్పాం. మరి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎస్, ఎగ్జాక్ట్లీ, బ్రేవ్. ఓకే టీచర్స్, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే అసలు వొకాబులరీ ఎన్ని రకాలు. వొకాబులరీ we are divided vocabulary into 5 types. First one is content words, and second one is structural words, passive vocabulary, active vocabulary, ad hoc vocabulary. These are 5 types. ఈ 5 types vocabulary నుంచి గ్యారంటీ ఒక క్వశ్చన్. ఎందుకంటే ఏపీ టెట్లో గతంలో జరిగిన ప్రతి పేపర్లో కూడా కంటెంట్ ఈ వొకాబులరీ మీద, టైప్స్ ఆఫ్ వొకాబులరీ మీద ఒక క్వశ్చన్, అట్లీస్ట్ ఒక క్వశ్చన్ మనకు వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా బాగా త్వరగా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.